మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టినందుకు సంబరాలా, లేదా ఎకరానికి 15,000 రూపాయలని చెప్పి కేవలం నిన్న మొన్న ఎకరానికి 12,000 రూపాయలు వేస్తున్నందుకు సంబరాలా, ప్రీమియం చెల్లించక రైతు బీమాను ఆపినందుకు సంబరాలా, పంటల బీమాను వర్తింపజేస్తామని చెప్పి రైతులను మోసం చేసినందుకు సంబరాలా, లేదా ఈరోజు బోనస్ చెల్లిస్తామని చెప్పి బోనస్ను కాస్త బోగస్ చేసి రైతులకు డోకా ఇచ్చినందుకు సంబరాలా? దేనికోసం సంబరాలు చేస్తున్నారు ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. పాపం మొత్తం రాష్ట్రమంతా హడావిడి చేసి రైతు సంబరాలు చేస్తున్నాం అని చెప్పి రైతు వేదికల దగ్గర స్క్రీన్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కనీసం ఒక్కొక్క వేదిక దగ్గర 5-10 మంది రైతులు కూడా రాలే. కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సంబరాలు చేసుకున్నారు, రైతులు ఎవరు సంబరాలు చేసుకోలే. సహజంగా ప్రతి నాటుకు ముందు రైతు బంధు వేస్తే రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లలోనే సంబరాలు చేసుకుంటారు. ఆ రోజు రైతు బంధును కేసీఆర్ గారు ప్రారంభించి 11 విడతలుగా 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా రైతులకు వారు నేరుగా వాళ్ళ అకౌంట్లలో అందిస్తే రైతులు అద్భుతంగా ప్రతి ఊర్లో బొడ్రాయి పెట్టుకున్నారు. ఒక్కో ఇంటికి 20 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగ చేసుకున్నారు. ఎంతో ఘనంగా దసరా, దీపావళి, బోనాలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రైతులు ఈరోజు పండుగ వస్తే కూడా ఒక 1,000-2,000 ఖర్చు పెట్టాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ కార్యకర్తలు పాపం రోజు ఊర్లలో పోతే ముఖాలు లేవు, ఇంకొన్ని రోజులు పోతే హెల్మెట్లు పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి వస్తుంది ఊర్లల్లో. 18 నెలల తర్వాత ఈ మునగాడు వచ్చి ఒక్క రైతు బంధు కరెక్ట్ చేసిందని చెప్పి పాపం వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. నిన్న వాళ్ళకు వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకొని అమ్మయ్య ఇన్ని రోజులకు మనకు ఊపిరి పీల్చుకునేటువంటి సమయం వచ్చింది అని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అంతే తప్ప రైతులు ఎవరు సంబరాలు చేసుకున్నారు? మీరు వచ్చి 2 రైతు బంధులు ఎగ్గొట్టిండ్రు. 2 రైతు బంధులు 2 రైతు బంధులు అంటే 15,000 రూపాయలు. అదిగాక మీరు మొదటిసారి ఇచ్చింది కేవలం 5,000 రూపాయలే. 7,500 ప్రామిస్ చేస్తే మీరు 2,000 అప్పుడు 5,000 ఇచ్చిండ్రు అంటే 2,500 అప్పుడు రావాలి. నిన్న మొన్న ఎకరానికి మేము 6,000 ఇచ్చినామంటున్నాం అంటే ఇక్కడ ఒక 1,500, అవి ఒక 2,500, 4,000, 15,000 మనకి 2 దఫాలుగా రావాల్సినటువంటి అంటే ఎకరానికి 19,000 రూపాయలు వీళ్ళు రైతు బంధు కొట్టారు. అంటే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కనీసం 95,000 అంటే సుమారుగా 1,00,000 రూపాయలు ఎగ్గొట్టారు. మేము పెద్ద ఘనకార్యం చేసినాం, మేము శోధించి ఛేదించి సాధించినాం అని చెప్పి మాట్లాడడం ఏదైతుందో ఇది నిజంగా నవ్వొస్తా ఉంది. ఇది మాట్లాడుతూ ఉంటే మేము మొత్తం నా మెదడంతా కరిగించి నేను ఒక అద్భుతాన్ని కనుక్కున్నా. ఈ ప్రపంచంలో రైతు భరోసా అనేదాన్ని అద్భుతాన్ని కనుక్కున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి తీరు నిజంగా ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునే విధంగా ఉంది. వాస్తవానికి సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకు కేసీఆర్ గారు దేశంలోనే మొట్టమొదటిసారి రైతు బంధు పథకాన్ని మన తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి ఒక పథకం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను వారు అమలు చేస్తూ ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి పథకాన్ని ఈరోజు మీరు అరకురగా అమలు చేస్తూ సగం సగం అమలు చేస్తూ ఈరోజు సంబరాలు చేసుకోమంటే ఎందుకు సంబరాలు చేసుకుంటారు? 4 సీజన్లు పోయినాయి ఇప్పటికీ. 4 సీజన్లలో 4 × 11,000 కోట్ల రూపాయలు, 44,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంటే వాళ్ళు మొత్తం చెల్లించింది మొదటిసారి 7,500 కోట్లు, రెండోసారి 3,500 కోట్లు, ఇప్పుడు 8,000 కోట్లు.
మొత్తం చెల్లించింది 19,000 కోట్లు, అంటే 25,000 కోట్ల రూపాయల రైతు బంధును రైతులకు ఎగ్గొట్టింది. మళ్ళీ ఈయన శుద్ధపూస అయినట్టు కేసీఆర్ మొదటిసారి రైతు బంధును ఎగ్గొడితే మేము ఇచ్చినాం అంటాడు. కేసీఆర్ గారు రైతు బంధును వేయడానికి డబ్బులను జమ చేసిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఎన్నికల కమిషన్కు లెటర్ ఇస్తే ఆ రోజు రైతు బంధు ఆగింది. ఆ డబ్బులను కాస్త మీరు ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లకు చెల్లించింది వాస్తవం కాదా? ఆ డబ్బులతోనే మూటలన్నీ ఢిల్లీకి పంపింది వాస్తవం కాదా? ఢిల్లీకి మూటలు పంపి మీ స్థానాన్ని పదిలపరుచుకున్నది వాస్తవం కాదా? మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రుణం తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే రుణం తీసుకోండి, ఎందుకంటే డిసెంబర్ 8వ తేదీ మేము రాగానే తక్షణమే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామంటే నిజంగా రైతులందరూ కూడా ఆశపడ్డారు. అని ఏం జరిగింది? పావుల వంతు మందికి రైతు రుణమాఫీ చేసి ఇందులో 75% మిగిలి ఉన్న వాళ్ళకు కూడా మేము చేసినామని మాట్లాడుతూ ఉన్నాం. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు చేసింది పావుల వంతు మందికి, కానీ మీ అందరికీ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. 46,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సింది కేవలం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో ఎగ్గొట్టింది.